హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు బంగాళదుంప అలాగే ఎండు నెత్తలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా 2 పెద్ద సైజు బంగాళదుంపని ఉడికించుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కోడిగుడ్లు కూడా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గుడ్లు మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. అలాగే ఎండు నెత్తలను కూడా తల తోక తీసి క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండు నెత్తల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ కోసం చిటికెడు కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించిన గుడ్లను కూడా సెపరేట్ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు, 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే టమాటో మొత్తం బాగా మగ్గిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటో మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఎండు నెత్తలు అలాగే గుడ్లు కూడా వేసుకొని మసాలాలన్నీ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా కోడిగుడ్డు బంగాళదుంప ఎండు నెత్తల కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి కర్రీ బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కోడిగుడ్డు బంగాళదుంప ఎండు నెత్తల కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.